హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. టోటల్గా ఈరోజు 15 డిఫరెంట్ ఐటమ్స్ అండి. వెరీ యూస్ఫుల్ కంటెంట్తో అయితే కనుక వచ్చేసానని చెప్పొచ్చు. వీటిల్లో మనకి వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి, తర్వాత స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఉన్నాయండి, రెండు వచ్చేసి గౌన్స్ కూడా ఉన్నాయి. ఇంకా నా శారీ అయితే కనుక మన రెగ్యులర్ వ్యూవర్స్కి తెలిసే ఉంటుంది. మార్నింగ్ అప్లోడ్ అయినటువంటి వీడియోలో 400 రూపీస్ రేంజ్లో ఫ్లిప్కార్ట్లోంచి తీసుకున్నటువంటి శారీ అనమాట. చాలా లైట్ వెయిట్తో ఉంది. ఒక ఫోటో పెట్టేస్తాను చూడండి, ఇప్పుడు దిగాను ఫోటో. ఎంత బాగుందో అండి కలర్ అయితే కనుక. ఇట్లా రైనీ సీజన్స్కి ఇట్లాంటివి మనం ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో ఇలాంటి వీడియో అయితే కనుక నేను తప్పకుండా ఒకటి చేస్తాను కంప్లీట్గా సన్న చీరల పైననే. సో ఆల్రెడీ సీజన్ ఎంటర్ అయిపోయింది కాబట్టి. అండ్ ఈ శారీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి. ఒకసారి శారీ అయితే కనుక చూడండి, చాలా ఫ్లోయిగా చాలా స్లిమ్గా ఉంటుంది. ఇలాంటి వాటితో మీరు కస్టమైజ్డ్లో ఏమైనా చేయించుకున్నా కానీ శారీ అయితే చాలా బాగుంటుందండి. లావెండర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో అయితే కనుక శారీ చాలా చక్కగా ఉంది. మంచి ఫ్లోరల్ డిజైన్, పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట, లైక్ బార్డర్ లాగానే. ఇది నా శారీ డీటెయిల్స్ అండి. ఇంకా బ్లౌజ్ అయితే ఇట్లా స్ట్రెచబుల్గానే తీసిన, ఇది మీకు తెలుస్తుందా, చాలా కంఫర్ట్గా వేసుకోవచ్చు అండి. సో ఇవాళ నేను చూపించే బ్లౌజులు కూడా మీకు మల్టీ యూజ్ అయ్యేలాగా డిఫరెంట్ స్ట్రెచబుల్ బ్లౌజెస్తో అయితే కనుక ఉండబోతున్నాయి. సో ఒక్కొక్కటిగా అయితే కనుక చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ అయితే స్ట్రెచబుల్ బ్లౌజెస్తోనే మనం స్టార్ట్ చేసేసుకుందాము. ఇదైతే కనుక ఫస్ట్ వన్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది ఎంత వైరల్, ఎంత ట్రెండింగో అందరికీ తెలిసిందే. ఇన్స్టాగ్రామ్లో మిలియన్ వ్యూస్ అయితే ఇచ్చింది కొంతమందికి ఈ బ్లౌజ్. సో ఇదైతే కనుక డిఫరెంట్ కలర్స్లో మనకి ఇప్పుడు మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. ప్రీమియం క్వాలిటీలో ఉందండి. కావాలనుకునే వారు చూసుకోండి, నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఇలాగా వర్క్ అనేది దీనికి రావడం స్పెషల్గా అనమాట. అండ్ ఇప్పుడు నేను వేసుకునే దానికి ఇట్లా కాలర్ ఎలా అయితే వచ్చిందో ఇలాగనే దీనికి వర్క్ అయితే కనుక వచ్చిందనమాట. సైజెస్గా కొంతమంది సెల్లర్స్ మెన్షన్ చేశారు, అంటే ఎక్సెల్, ఎల్ అలాగా. యాక్చువల్గా నాకైతే ఎల్ వచ్చేస్తుందండి నార్మల్గా, మన దీంట్లో కుర్తీలలో వాటిలో డ్రెస్సెస్లో. బట్ నేను బ్లౌజెస్ విషయానికి వస్తే కొంచెం ఎక్సెల్ పెట్టుకుంటాను. నాకు ఇట్లా గాలి కట్టేసినట్టు ఉంటే నాకు ఆడదనమాట. సో అందుకోసం నేను ఇట్లా కొంచెం లూజ్గానే వేసుకుంటాను. సో నేనైతే ఎక్సెల్ పెట్టుకున్నానండి. ఇలాంటి వాటికైతే ఎక్సెల్ తీసుకుంటాను. నాకు ఒక రవ్వ లూజ్ ఉన్న పర్వాలేదు. మరి టైట్ ఫిట్టింగ్ అంటే నేను వీటితో ఉండలేను, అందుకోసం నేను ఎక్సెల్ తీసుకున్నాను. సో నేను కొనుక్కున్న సైజులు కూడా చెప్తున్నాను నేను మీకు. అండ్ ఇది కూడా అంతేనండి, సైజ్ వైజ్గా తీసేసుకోండి మీరు. ఇక్కడ చూడండి, ఒక్కసారి నేను చూపిస్తా. ఎక్సెల్ రాసింది చూడండి స్టిక్కర్, నాకు కన్వెంట్గా అనిపిస్తాయండి. ఇది అయితే కనుక స్ట్రెచబుల్ బ్లౌజ్ పైననే మనకైతే ఇలా ఉంటుంది. దీనిలో మీకు ఫ్రంట్ బ్యాక్ ఎట్లా అంటే అండి, ప్రిన్స్ కట్ షేప్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే ఇంక్లూడెడ్ అయిపోయి ఉంటుంది. కొంచెం డీటెయిలింగ్గా చూసుకుంటే కనుక మనకి ఆరాగా తెలుస్తుంది, లేదంటే మీకు బ్యాక్ సైడ్ తెలుస్తుంది కుట్టు. ఇది ఒక స్ట్రెచబుల్ అండి, కలంకారీ ప్రింటెడ్ ప్యాటర్న్లో తీసుకున్నాను. చాలా కంఫర్ట్గా ఉంది. ఇది రాగానే నేను ట్రైల్ కూడా వేసా, ఎలా ఉంటుందో చూద్దాం అనేసి. బాగుందండి. నేను అప్కమింగ్ వీడియోలో తప్పకుండా నేను మీకు ఇది చూపిస్తాను. లేకపోతే కనుక స్ట్రెచబుల్ బ్లౌజెస్ అన్నీ కలిపి ఒక సారీకే అన్నీ రిలేటెడ్గా చేసి వేసుకుని చూపిస్తాను. దాన్ని మీకు ఇంకా క్లారిటీ వస్తుందన్నమాట. బెటర్ అలా షార్ట్ వీడియో చేసేస్తానండి. మన అప్కమింగ్ షార్ట్ వీడియో ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. 5 or 6 డిఫరెంట్ స్ట్రెచబుల్ బ్లౌజెస్కి ఇట్లా ఏదైనా ఒక సారీ పెట్టేసుకుంటా కామన్గా. అలా అయితే ఇస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది కూడా స్ట్రెచబుల్ బ్లౌజే. చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి స్ట్రెచబుల్లో ఈ సారీ, డిఫరెంట్ డిజైన్స్ అనేది. ఇదేంటంటే డౌన్ సైడ్ ఎలాస్టిక్ ఫిటెడ్ ఉంటుంది. ఫ్రంట్ అయితే కనుక మనకి ఈ విధంగా రౌండ్ నెక్ ప్యాటర్న్. ఇది కూడా హెవీ క్వాలిటీ, మన బనియన్స్, టీ షర్ట్స్ ఉంటాయి కదండి, ఎగ్జాక్ట్గా అదే ఫ్యాబ్రిక్ అనమాట. దానిపైన మనకి ఇలాగ ప్రింటెడ్ ఇచ్చారు. మీకు ఎక్సెల్ కనపడుతుందండి చూడండి లోగో, బ్యాక్ సైడ్ ప్రింట్తో పాటుగా. సో నేను కొంచెం ఎక్సెల్ వెళ్తానండి బ్లౌజుల విషయానికి వస్తే. ఇదైతే కనుక హ్యాండ్ మీద కూడా సేమ్ డిజైన్ అయితే ఇచ్చారు, లోటస్ రివర్స్ డిజైన్. సైడ్లో మీకు ఫొటోస్ పెడుతూ ఉంటాను నేను, దాన్ని మీకు అర్థమవుతుంది అనమాట. లైక్ ప్రైజెస్ ఏంటి ఎలా ఉన్నాయి అనేది కూడా. ఇవి వితౌట్ లైనింగ్ ఉంటాయండి. సేమ్ టీ షర్ట్ అంటే దానికి లైనింగ్ ఎట్లా వస్తుంది, ఇంకా ఎలాస్టిక్ ఫిటెడ్తో ఉంది. ఇది ఒకటి తీసుకున్నాను, సేమ్ అదే ఫ్యాబ్రిక్లోని ప్రింట్ మారింది. ఇది ఆల్రెడీ నేను యాక్చువల్గా మీకు వేసుకుని కూడా చూపించాను ఇంతకుముందు వేరే వీడియోలో కూడా. చాలా కంఫర్ట్గా అండి, సాఫ్ట్ ఉంది అసలు, దీనికన్నా సాఫ్ట్ ఇవే. అంత చక్కగా అయితే కనుక ఉందనమాట. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా బర్డ్ ప్యాటర్న్, అదే ప్యాటర్న్ మనకి హ్యాండ్ మీదకి వచ్చింది. ఇది కూడా చక్కగా అయితే కనుక కంఫర్ట్గా వేసేసుకోవచ్చు. మీ క్వాలిటీ కూడా తెలిసిపోద్దండి. నేను క్లోజప్ లుక్ చేసేస్తున్నాను అన్నీ కూడా. చాలా చక్కగా అయితే కనుక ఉన్నాయి. అండ్ ఇవైతే 2 తీసుకున్నాను. యాక్చువల్గా వీటిలో కలర్స్ ఉన్నాయి. నాకు బ్లాక్ కూడా నచ్చింది, బ్లూ కూడా నచ్చింది. సరే చూద్దాంలే అని చెప్పేసి 2 తీసుకున్నాను. మీకు వేరే కలర్స్ కావాలన్నా కూడా వీటిలో చాయిస్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు చూసి మీకు నచ్చింది అయితే కనుక తీసుకోవచ్చు కలర్ని బట్టి. స్ట్రెచబుల్ ప్యాటర్న్స్ ఏనండి, వేసుకుంటే ఇవి మనకి కంఫర్ట్గా ఉన్నాయి. ఇలా లాగితే కూడా తెలియట్లేదు, కానీ వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకైతే వస్తున్నాయి అన్నమాట. ఇది కూడా మంచి బ్రాండెడ్లో క్రష్డ్ బాందిని ప్యాటర్న్ విత్ అయితే కనుక మనకి
హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ అయితే కనుక వచ్చింది డీటెయిలింగ్. సేమ్ దానిలోనే మనకైతే కనుక బ్లూలో కూడా అంతే. సో వీటిలో కలర్స్ని తీసుకోవచ్చు మీరు. ఇలా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ ఇది డిజైన్, హ్యాండ్ మీద కూడా డీటెయిలింగ్ అయితే కనుక వర్క్ వచ్చింది. సో స్ట్రెచబుల్గా ఉంటాయి కాబట్టి అండి, మనకి టైట్ అయింది, లూజ్ అయిపోయింది, లేకపోతే ఇక్కడ సరిగ్గా రాలేదు, షేప్ రాలేదు, అక్కడ పట్టేస్తుంది, ఇక్కడ లాగేస్తుంది, ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా చక్కగా అయితే కనుక ఏదైనా దానికి రిలేటెడ్ ఫ్లవర్ ఉన్నా కానీ వేసేసుకోవచ్చు. బ్లౌజ్ అయిపోలేదు అని అర్జెంట్ ఇది కావాలి అని దాని వెనకబడి మనం కుట్టించి దాన్ని చెడగొట్టేసేసుకుని ఈ కష్టాలన్నీ మనకు తెలుసు యాక్చువల్గా. అలాంటి బదులు ఇలాంటి ఒకటి రెండు ఉన్నాయంటే కామన్గా సూట్ అయ్యే ఒక కలర్ తీసుకోండి. ఎగ్జాంపుల్ లైక్ బ్లాక్ ఎప్పుడు అవసరం పడుతుంది, లైక్ వైట్ అవసరం పడుతుంది, బ్లూ, రెడ్ ఇలాంటి అవసరం పడే కలర్స్ అలాంటివి పెట్టుకున్న ఏదో ఒక దాంట్లో కొంచెం సెట్ అయిందంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లాంటి దానికి బ్లాక్ కూడా బాగానే ఉంటుందండి. సో ర్యాండమ్ మీద ఇది వరకు ఏ చీర ఉన్న బ్లాక్ బ్లౌజ్తో సెట్ చేసేవాళ్ళు. సో మా చిన్నప్పుడు మా అమ్మ అలా అలా అనుకునేవాళ్ళు అనమాట. మా అమ్మ లైక్ పక్కన వాళ్ళు అలా అనుకునేవాళ్ళు, ఏముంది బ్లాక్ బ్లౌజ్ వేసేసుకుంటే అయిపోతుంది అట్లా. అప్పుడు ట్రెండ్ అట్లా ఉంటుండే. మేము అనుకునేవాళ్ళం బ్లాక్ బ్లౌజ్ దీనికి ఎలా సెట్ అవుతుంది అని, కానీ వేసుకునేవాళ్ళు వాళ్ళు అలా. అంటే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అలా చెప్పుకునేవాళ్ళు. మేము అక్కడక్కడే ఉండేవాళ్ళం కదా, ఏ శారీ ఉన్నా బ్లాక్ బ్లౌజ్తో వేసేసుకో అలా అలా ఉండేదన్నమాట. అదొకప్పుడు ట్రెండ్లేండి. ఇప్పుడు కాంట్రాస్ట్లు వచ్చేసాయి, రకరకాలతోని మనం స్టైల్ చేస్తున్నాము. ఇదేంటంటేనండి కఫ్తాన్ డిజైన్, చాలా ప్రీమియం 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 క్వాలిటీలో. అసలు నాకు ఎంత నచ్చిందంటే అసలు సూపర్ 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 ఉందండి. నెక్స్ట్ నా కిట్టి పార్టీకి దీన్ని వేసుకుని నేను ఖచ్చితంగా వెళ్తాను. వెయిటింగ్ నేనైతే. యాక్చువల్గా నేను అన్ని ఫొటోస్ మన యూట్యూబ్లో అయితే పెద్దగా పెట్టనండి, కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్టులలో ఎప్పుడైనా పెడుతూ ఉంటాను. లైక్ నా కిట్టీస్వి, డ్రెస్సెస్వి, లైక్ డిఫరెంట్గా మా వాళ్ళ గ్రూప్స్, మేము బయటకు వెళ్ళినవి అలా పెడతా ఉంటాను. మీరు ఇన్స్టాగ్రామ్ సేమ్ అండి, మన ఐడి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఉషా అని కొడితే సేమ్ లోగోతోనే వచ్చేసేస్తుంది. ఫాలో అయితే కనుక మీకు ఏమైనా ఉంటే కనుక నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ నేను జుమ్మా క్లాస్కి వెళ్తాను, అక్కడ వాళ్ళవి కూడా ఉంటాయి. అదొక గ్యాంగ్ నాకు ఫ్రెండ్స్లలో ఒక 7-8 మంది ఉంటాం అనమాట. మేము కిట్టీస్కి వెళ్తాము, బయటకు వెళ్తూ ఉంటాము, లంచ్, మా అల్లరి, మా గోల. అండ్ యూట్యూబ్లో కూడా 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, మేము వెళ్తూ ఉంటాం. అవన్నీ దానిలోనే పెడతా ఎక్కువ. యూట్యూబ్ చెప్పాను కదా, కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తొందరగా నేను దాన్ని డిస్టర్బ్ చేయను, జాగ్రత్తగా తీసుకుంటాను దాన్ని. ఇది ఫ్రంట్ హుక్ అండి, ఫ్రంట్ ఓపెన్తో వస్తుంది ఇలాగా. ఓకే, నెక్స్ట్ దీన్ని తప్పకుండా దిగి దీన్ని వాడేసుకుని వేసేసుకుని స్టైల్ చేసేయాలని నా కోరిక. కింద కూడా మంచిగా హ్యాంగ్స్ అయితే వచ్చాయి, క్వాలిటీ ఉందండి, టూ గుడ్ అనమాట. బీట్ వర్క్తోనైతే కనుక మస్తు స్టైల్గా మస్తు పాష్గా అయితే కనుక ఉంది. ఇట్లాంటిది ఒకటి మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైనా కనుక ఏమంటారు అవసరమైనప్పుడు ఇట్లాంటివి తీసుకుని వేసుకుంటే కనుక బాగుంటాయి. పోచో, దీన్ని పోచో అంటారండి. బాగుంది కదా, వైట్ అండ్ బ్లాక్ థీమ్లో ఇది ఒకటి తీసుకున్నాను, అందుకే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసేసాను. ఎప్పుడైనా ఒకవేళ నేను వేసుకుంటే ఖచ్చితంగా అడిగితే నా అక్కడ ఇన్స్టాలో ఎవరైనా దీనికి లింక్ అనేది పెట్టడానికి ఒక ఫోటో కన్నా ఉంటుంది కాబట్టి తీసుకున్నా. మీరు కూడా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే మన ఇన్స్టాని ఫాలో అయిపోండి. ఎప్పుడైనా పర్సనల్ అప్డేట్స్ అందులో ఖచ్చితంగా దొరుకుతాయి మీకు. అండ్ నెక్స్ట్ అయితే కనుక వర్క్ బ్లౌజులు చూసే ముందు 2 కస్టమైజ్డ్ గౌన్లు కూడా ఉన్నాయి. అండ్ చాలా రోజుల తర్వాత కొంచెం ముచ్చట చెప్పేశాను కదా మీకు, ఈ మధ్య కొంచెం చెప్పేస్తున్నాను, కంటెంట్ వర్క్ క్లోజ్ చేస్తున్నాను. మర్చిపోయా, గివ్ అవేకి అయితే కనుక లికిల్ మ్యామ్ మీకు వచ్చేసి నేను ఆల్రెడీ ఫొటోస్ పెట్టేశాను, మీరు చూసుకుంటే అది నేను సెండ్ చేసేస్తాను, అది షాప్లోనే ఉంది, మీ అడ్రస్ పంపించేస్తే ప్యాక్ అయిపోతుంది. అండ్ పావని మ్యామ్, పల్లవి ఆర్ పావని మ్యామ్, పావని అనుకుంటున్నానండి 99%. మీ శారీ నేను పంపిస్తాను రేపొద్దున, ఎందుకంటే శారీ ఇంట్లో ఉండిపోయింది. నేను మీరు అడ్రస్ కంప్లీట్గా ఇప్పుడే చూసుకున్నాను, ఈరోజే మీకు నేను దాన్ని సెండ్ చేసేస్తాను, రేపు వస్తుంది మీకు ట్రాక్ ఐడి. సో నెక్స్ట్ అయితే కనుక గౌన్స్లలో మనకి ఇది చాలా బాగా అనిపించింది, కొత్తగా వచ్చింది మనకి మీషోలో. ఇది కూడా నేను వేసుకుని స్టైల్ చేయడానికే ట్రై చేస్తానండి. మంచి ఫ్లోయిగా ఫ్లోరల్ ప్రింట్ పైన చాలా చక్కగా అయితే కనుక ఉందనమాట. ఇది కూడా ఒక నైస్ డిజైన్. సో మీరైతే కనుక క్యూట్ హ్యాండ్స్తోని చూడాలనుకుంటే, వేసుకుని స్టైల్ చేసుకుని చూసుకోవాలనుకుంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి అండి. ఫ్యాన్సీగా బాగుంది, ఫిట్టింగ్ వైజ్గా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎలాస్టిక్ ఫిట్టింగ్ ఉందండి ఇక్కడ. అండ్ ఇదైతే కనుక ఇలా మనకి గేరా అనేది బాగా లేదు కానీ ఉంది, లైనింగ్ కూడా కింది వరకు ఉంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ డిజైన్ పైన తీశాను. సో అంటే కలర్ కాంబినేషన్, ప్రింట్ నాకు అవి నచ్చాయి యాక్చువల్గా. ఇలా ఉందండి. ఓకే, కింది వరకు కూడా మీకు లైనింగ్ ఆల్రెడీ కనిపిస్తుంది, ఇంటర్లాక్ వచ్చింది. ఇది లైనింగ్ క్వాలిటీ బాగుంది, మెటీరియల్ కూడా. సో ఇది ఒక డిజైన్ తీసుకున్నాను. అండ్ ఫ్రిల్స్ అంతా కూడా బాగా వచ్చేసాయి.
నెక్స్ట్ అయితే కనుక ఇంకొక కస్టమైజ్డ్ గౌన్లో ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. లేస్ బార్డర్తోనైతే కనుక ఫ్రంట్ యోక్ పార్ట్ హైలైట్ అవుతుంది. అండ్ నాకు ఈ మధ్య కాలంలో నచ్చే కలర్ కూడా తెలుసు కదా మీకు, రస్ట్ ఆరెంజ్ కలర్. అందులో అయితే కనుక ఇది కూడా కొంచెం కొత్తగా స్టైల్గా అనిపించింది అనమాట. డబుల్ బెల్ స్లీవ్స్తోని డిఫరెంట్గా ఉంది. సో ఓపెన్ చేసేద్దాము. ఇదైతే కనుక గేరా అండ్ దీనికైతే కనుక మీకు ఇక్కడ లేస్ బార్డర్ ఏదైతే హ్యాండ్స్కి పెట్టారో సారీ మన నెక్ లైన్కి ఇదంతా పెట్టారో అదే మనకైతే కనుక కింద డౌన్ సైడ్ కూడా వచ్చింది. ఇదైతే కనుక మనకి ఈ పార్ట్ కూడా డిజైన్ చేశారు లేస్తోని. సో బెల్ స్లీవ్స్తో చాలా క్యూట్గా అయితే కనుక ఉందన్నమాట. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. డబుల్ బెల్ స్టైలిష్గా ఉంది ఇది కూడా. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి గేరా అండి. దీనికి లోపల లైనింగ్ వచ్చేసి రాలేదు, ఆల్రెడీ విస్కోస్ జార్జెట్ కాబట్టి థిక్నెస్సే ఉండింది ఫ్యాబ్రిక్. మీరు చూసినట్లయితే కనుక మీరు చూడొచ్చు. ఇంత దగ్గరగా పెట్టి చూస్తే ఏమైనా కొంచెం ఆ లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతుందండి, లేదంటే కనుక నార్మల్గా కనిపించట్లేదు. ఈ 2 గౌన్లు తీసుకున్నాను. సో ఇక్కడ వరకు ఒక సెక్షన్. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం మగ్గం వర్క్ రిలేటెడ్గా అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ రిలేటెడ్గా అయితే కనుక ఒక 5 to 6 బ్లౌజెస్ అయితే కనుక చూపిస్తాను. టోటల్గా ఈ వీడియోలో 15 అయితే ఉన్నాయి. నేను కౌంట్ చేసుకుని మరి కూర్చున్నానండి. సో మీరు చూడొచ్చు ఇప్పుడైతే కనుక వర్క్ బ్లౌజ్లు ఎలా ఉండబోతున్నాయి అనేసి. ఫస్ట్ అయితే మీరు హ్యాండ్స్ చూసేసుకోండి, చాలా బాగా అనిపిస్తున్నాయి హ్యాండ్స్ అయితే కనుక. మంచిగా అయితే కనుక ఇట్లా ఏమంటారు సీక్వెన్స్లలో పెద్ద సైజ్ లాంటిది ఉంటుంది కదా అండి. ఈ మధ్యన ఇవే వస్తున్నాయి కదా మనకి శారీస్కి కూడా. దీన్ని ఏమంటారో స్ట్రైక్ అవ్వట్లేదు నాకు సడన్గా. సో హ్యాండ్ అంతా కూడా ఇట్లా కవర్ అవుతుంది అనమాట మనకి. సో నిండుగా అనిపిస్తుంది ఇక్కడ ఇలాగా హ్యాండ్ మొత్తంగా. సో ఇలా ఒకటి తీసుకున్నాను డిజైన్ వచ్చేసి. సో శ్రావణ మాసం వస్తుంది కదా అండి, ఇలాంటి బ్లౌజెస్ ఉంటే మనం కొంచెం మల్టీ యూజ్ చేసుకోవచ్చు. డార్క్ బాటిల్ గ్రీన్ పైన వచ్చింది ఇది. అండ్ ఇదైతే కనుక బ్యాక్ సైడ్ థ్రెడ్ అంతా కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది కూడా. ఫ్రంట్ అయితే కనుక సింపుల్ నెక్ లైన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటి నెక్ లైన్ ప్రకారంగా అయితే కనుక ఇది 1 మీటర్ బ్లౌజ్ అండి. రా సిల్క్ మెటీరియల్ పైన హాఫ్ పట్టు చెప్తాం కదా, రా సిల్క్ కాదు రాంగ్ చెప్పాను నేనే, హాఫ్ పట్టు మెటీరియల్ పైన వచ్చిందనమాట. నెక్స్ట్ అయితే హాఫ్ పట్టులోనే ఇంకొక బ్లౌజ్ తీసానండి. ఇది ఇంకొక గ్రీన్, అది కొంచెం డార్క్ గ్రీన్ అనమాట. అదురుగా చూస్తే అది బ్లాక్లా ఉంది కానీ గ్రీన్, మంచి మాన్గా రంగు అంటాం కదా ఆ రంగు. నెక్స్ట్ అయితే కనుక ఈ డిజైన్ అండి. ఇదేంటంటే మనకి ఇట్లాగా పాట్ షేప్లోని మనకైతే కనుక వర్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ మీద కూడా డీటెయిలింగ్ వచ్చేసి ఆ విధంగానే వచ్చిందనమాట. సింపుల్ అండ్ క్యూట్. ఈ బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను, ఇది కూడా అంతే హాఫ్ పట్టు మెటీరియల్ పైన. అండ్ నెక్స్ట్ అయితే మిగిలినవన్నీ కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ, గోల్డ్ ఎంబ్రాయిడరీతో అయితే కనుక వచ్చినటువంటి వర్క్ బ్లౌజులండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే కనుక టెంపుల్ డిజైన్ ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది కదా, ఒక్కసారి అయితే కనుక ఇలా ట్రై చేసి చూడండి. అదిరిపోయింది అసలు బ్లౌజ్ అయితే. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టుంది. తప్పకుండా తీసేసుకోండి, నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. హ్యాండ్ 1 మీటర్ బ్లౌజ్ వచ్చింది. దీని అందమంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చినటువంటి ఈ డిజైన్తోనే హైలైట్ అయిందండి. ఫ్రంట్ కూడా ఇలా మెలికిల్ ముగ్గు, కొల్లం డిజైన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇలా హెవీగా తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక్కటి తీసినా కానీ కామన్గా బ్లాక్ అంటే సూట్ అవుతుందని నేను కూడా బ్లాకే పెట్టాను. దాన్ని ఇమాజిన్ ఎంత చక్కగా అయితే కనుక వచ్చిందనేసి ఒక్కటన్నా తీసి పెట్టినండి. ఖచ్చితంగా ముందు ఎప్పుడైనా మనకి సడన్గా అవసరమైనప్పుడు ఇట్లాంటివి బాగుంటాయి. అండ్ వింటేజ్ అలాంటి వాటికి కూడా పర్ఫెక్ట్గా మనకి సూట్ అయ్యేటటువంటి బ్లౌజులు ఇది ఒకటి తీసానండి. నెక్స్ట్ ఈ కొల్లం దాంట్లోనే కాన్సెప్ట్స్ ఇప్పుడు బాగా హైలైట్ అవుతున్నాయని తీసుకున్నాను. ఇవన్నీ కూడా వెరైటీస్. ఇది ఒకటి తీసాను, కొంచెం చక్రం టైపు, ముగ్గు టైప్ లాగా సేమ్ అదే బార్డర్ ఆ ప్యాటర్న్లోనే మనకి ఇట్లాగా హ్యాండ్ వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. మీకు క్లోజప్ లుక్ చేస్తాను. మెటీరియల్ క్వాలిటీ అయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు, అన్నీ బాగున్నాయి. హెవీగా వచ్చింది మొత్తం. అంటే బ్యాక్ సైడ్ మొత్తం వెనకంతా కూడా క్లోజ్ అయిపోవాల్సిందే ఈ డిజైన్తో. అంత అందంగా ఉందండి. బ్యూటిఫుల్ రెడ్ మీద ఈ గోల్డ్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సో నైస్ 1 మీటర్ బ్లౌజ్. నెక్స్ట్ అయితే మరొక డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. మంచి బ్లూ కలర్ పైన సేమ్ వాటికి రిలేటెడ్గానే తీసాను అనమాట. ఇది ఒక డిఫరెంట్ ముగ్గు. హ్యాండ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది. మీకు ఇక్కడ సైడ్ చూస్తే కనుక ఒక హ్యాండ్ అండ్ బ్యాక్ అయితే కనుక ఇక్కడ వస్తుంది. ఇది ఒక డిజైన్ తీసానండి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్స్ అండ్ థ్రెడ్ వర్క్ అంతా కూడా మీకు లోపల సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఇలా మనకి పేపర్ పెట్టి కుడతారు కదా అది ఉంది. బట్ వన్స్ మనం లైనింగ్ వేయించామంటే కనుక మొత్తం క్లోజ్ అయిపోతాయి. నార్మల్గా అయితే కనుక ఇది ఇలా ఉంటాయండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ పైన అన్నీ బాగున్నాయి. అన్నిటికన్నా కూడా నాకు బ్లాక్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా పెద్దగా అనిపిస్తుంది, కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి మీరు కూడా చూసుకోండి. మీ మనసుకి ఏదైతే నచ్చుతుందని అనుకుంటారో ఇంకా దాన్ని అయితే కనుక తీసేసుకోండి అండి. అన్నీ బాగున్నాయని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా డిఫరెంట్, వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. మీ శారీకి ఉన్న పర్టికులర్గా ఒకటి కావాలని అనుకుంటే కనుక మీరు తీసి పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. ఇది ఏంటంటే హ్యాండ్స్ అనమాట ఇలాగ వచ్చేసి. ఇదేమో మనకి బ్యాక్
బ్లౌజ్ అండ్ ఫ్రంట్ డిజైన్, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ డిజైన్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అండి. ఇట్లా చూడవచ్చు మనం. ఇవన్నమాట కలెక్షన్స్. టోటల్గా 15 తీసుకున్నాను. ఈరోజు నా గోల్డ్ బ్యాంగిల్ తీసేసి చాలా రోజుల తర్వాత ఒక ఏమంటారండి యాంటీ టార్నిక్ వర్డ్ అదేనా, దానిలో వేసుకున్నాను. బ్రాస్లెట్ మీషోలోనే తీసుకున్నాను. ఎవరైనా కావాలనుకుంటే చూడండి. ముందు ఒక వీడియో రాబోతుంది దీనిపైన. డెలివరీ అయింది, క్యూట్గా బాగుంది అనిపించి ఇవాళ బ్యాంగిల్ తీసి ఇది పెట్టుకున్నాను అనమాట. దీని లింక్ కూడా పెడతాను, మీరు చూడొచ్చు. సో ఇది తీసుకున్నానండి మీషోలోనే, కానీ ప్రజెంట్ స్టాక్ లేవు. అసలు అప్పుడు వీడియో చేసేటప్పటికే స్టాక్ అవుట్ అయిపోయినాయి ఇవి, కాబట్టి ఇవి స్టాక్ ఇవ్వలేకపోతాను. మిగిలిన డీటెయిల్స్ అయితే క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసినంత వరకు చాలామంది ఎందుకో తెలీదు కామెంట్లలో లింక్ ఓపెన్ అవ్వట్లేదని పెడుతున్నారండి. బట్ నాకెళ్ళి ఓపెన్ చేస్తే బాగానే అవుతుంది. మా ఇంట్లో 5-6 ఫోన్లు ఉన్నాయి, అన్నిట్లో ఓపెన్ అవుతున్నాయి. ఐ డోంట్ నో ఎందుకు అనేసి. బట్ నాకు దానికి ఆన్సర్ తెలియదు కాబట్టి నేను సింపుల్గా హార్ట్ సింబల్ ఇచ్చేసి ఊరుకుంటున్నా. నేను మాత్రం ఏం చేయగలను? ఇంకా నేను చాలా క్లియర్గా పెట్టాను. ఓపెన్ అయ్యే వాళ్ళకి అవుతున్నాయి, చూస్తున్నారు, వాళ్ళు బాగున్నాయని చెప్తున్నారు. అందరూ కాదు కానీ నేను ఈ మధ్యన ఒక 3-4 వీడియోస్ కింద పర్టికులర్గా 2-3 మెంబర్స్ అయితే పెడుతూనే ఉన్నారు. ఒకసారి నెట్ మీరు కూడా చెక్ చేసుకుని చూడండి. నేనైతే క్లియర్గా పెడతాను. ఎంత కష్టపడి చేసి లింక్స్ ఇవ్వకుండా అయితే ఉండను కదా. సో అందుకంటే టైం ఎవరిది నేను వేస్ట్ చేయాలని కూడా అనుకోను కదా అండి. ప్లీజ్ చెక్ నా కోసం ఇంకొకసారి వన్స్ అగైన్గా మీరు మీ నెట్ కూడా ఒకసారి చూసుకోండి. అదే వైఫై ఆర్ నెట్ ఏదైతే అది. ఇది మన వీడియో. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.